వెస్ట్ బెంగాల్లో మమతా పాలనకు బ్రేక్స్ వేస్తూ అక్కడి ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే బెంగాల్ అంటేనే ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం మరియు బంగ్లాదేశ్ నుండి ఇతర ప్రాంతాల నుండి మన దేశంలోకి అక్రమంగా లక్షల మంది చొరబడుతున్నారు. కానీ ఇప్పటిదాకా ఒకెత్తు, ఇప్పటి నుండి ఒకెత్తు. మోడీ అధికారం ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అందుకే బెంగాల్కున్న ఈ సమస్య కోసం మోడీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. అయితే అది అలాంటి ప్లాన్ కాదు. బంగ్లాదేశ్ నుండి వచ్చే ముస్లిమ్స్ పనిపట్టడం కోసం మోడీ ఏకంగా 1000 బుల్డోజర్స్ని తీసుకురాబోతున్నారంట. అదే గనక నిజమైతే దేశవ్యాప్తంగా మోడీ మరో సంచలనానికి తెరలేపినట్టే అవుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజు కోల్కతా వీధులన్నీ బీజేపీ పార్టీ గెలుపు నినాదాలతో హోరెత్తుతున్నాయి. 15 ఏళ్ల మమతా బెనర్జీ పరిపాలనను స్వస్తి పలుకుతూ వెస్ట్ బెంగాల్ ప్రజలు బీజేపీని దాదాపుగా గెలిపించగా వెస్ట్ బెంగాల్ గురించి మోడీ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా 24 గంటలు కూడా గడవకముందే కేంద్ర హోంశాఖ నుండి ఒక అత్యవసర నోటీసు జారీ అయిందని సమాచారం. దాని ప్రకారం సరిహద్దు జిల్లాల్లో అక్రమంగా చొరబడిన వారిని గుర్తించి వారి ఆస్తులను మరియు అక్రమ కట్టడాలను వెంటనే తొలగిస్తారని అంటున్నారు. ఒకసారి ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పినట్లుగానే చొరబాటుదారులకు ఈ గడ్డపై చోటు లేదు అనే మాటను కార్యరూపంలోకి తెచ్చే సమయం ఆసన్నమైందని, అప్పుడు ఆయన అన్న మాటను ఇప్పుడు మోదీ నిజంజం చేయబోతున్నారని సమాచారం. బయటికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరికొన్ని గంటల్లోనే వెస్ట్ బెంగాల్ సరిహద్దు జిల్లాలైన మాల్దా, ముర్షిదాబాద్ మరియు నార్త్ 24 పరగనాల వైపు సరిహద్దు భద్రతా దళాల పహారాలో వందలాది భారీ వాహనాలు కదలబోతున్నాయని అంటున్నారు. దాంతో చూస్తుండగానే 1000కి పైగా బుల్డోజర్లు యుద్ధ ప్రాతిపదికన మోడీ అండ్ టీం రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములను, అటవీ ప్రాంతాలను ఆక్రమించి నిర్మించుకున్న అక్రమ కట్టడాలే లక్ష్యంగా మోడీ ఈ ఆపరేషన్ను మొదలెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డాక్యుమెంటు లేని బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చినట్లు గుర్తించిన వారి స్థావరాలపై ఉక్కుపాదం మోపరమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ఎంతోమంది ఆ ప్రాంతాల్లో నకిలీ ఆధారాలతో అక్కడ అక్రమంగా ఉంటున్నారు. ఇక ఈ మొత్తం ఆపరేషన్ను సెమీక్ భట్టాచార్య పర్యవేక్షిస్తారని సమాచారం. ఇక ఈ వార్త దావానలంలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా విపక్షాలు దీనిని మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించే అవకాశముంది. చూడాలి మరి బెంగాల్లో బీజేపీకి అధికారం వచ్చాక మోడీ ప్లాన్స్ ఎలా ఉంటాయో మరి. ప్రస్తుతం సీన్ చూస్తుంటే భారత రాజకీయాల్లో ఇన్ని మలుపులా అనిపించక తప్పదు. అసలు మనం 2026లో ఉన్నామా లేక ఏదైనా హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో ఉన్నామా అన్న సందేహం రాకమానదు. ఒకవైపు బెంగాల్ టైగర్ అనిపించుకున్న మమతా దీదీ కోట బద్దలైపోతుంటే, మరోవైపు తమిళనాడులో దళపతి విజయ్ తన విజిల్తో ద్రావిడ రాజకీయాల పునాదులు కదిలిస్తున్నాడు. భారత రాజకీయ ముఖచిత్రమే మారిపోతున్న ఈ తరుణంలో అసలు ఈ మార్పులు మన భవిష్యత్తును ఎక్కడకు తీసుకెళ్తున్నాయి? బెంగాల్లో కమలం వికసించడం వెనుక ఉన్న అసలు కారణాలు, నిజంగానే ముస్లింలు బెంగాల్ను విడిచిపెడుతున్నారా అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనం పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. 15 ఏళ్ల కిందట ఎడమపక్షాల కోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ ఇప్పుడు తన సొంత కోటను బీజేపీకి అప్పగించాల్సి రావడమంటే మామూలు విషయం కాదు. ఈ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఓటింగ్ యంత్రాలను పగలగొట్టారా అన్నట్లుగా ఏకంగా 92.47% పోలింగ్ నమోదు చేశారు. అంటే ఇంట్లో ఉన్న ముసలి ముతకను కూడా వదలకుండా అందరూ వెళ్లి ఓటేశారన్నమాట. ఇక ఫలితాల రోజు భవానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద దీదీ సీన్లు చూస్తుంటే మనకు పాత సినిమాల్లోని క్లైమాక్స్ గుర్తొస్తుంది. పోలీసులు అడ్డుకుంటున్నా తోసుకుంటూ లోపలికి వెళ్లడం, టీఎంసీ ఏజెంట్లను కొట్టారని గొడవ చేయడం, ఇవన్నీ చూస్తుంటే అధికారం చేజారిపోతుందనే టెన్షన్ క్లియర్గా కనిపించింది. ఇక బీజేపీ నాయకులు సువేందు అధికారి, సుకాంత మజుందార్ గారైతే ఏకంగా రామరాజ్యం వచ్చేసింది అని డిక్లేర్ చేసేశారు. ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకోవడానికి బీజేపీ కార్యకర్తలు కోల్కతా వీధుల్లో విందులు చేసుకుంటుంటే తృణమూల్ శ్రేణులకు మాత్రం కారం తగిలినట్లే ఉంది. అయితే ఈ గెలుపు సంబరాల వెనుక ఒక ఆందోళనకరమైన చర్చ కూడా నడుస్తోంది.
బెంగాల్లో బీజేపీ రాకతో అక్కడ పరిస్థితులు తలకిందులయ్యాయని, సుమారు 1,00,000 మందికి పైగా ముస్లింలు భయంతో బెంగాల్ వదిలి పారిపోతున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే అది బెంగాల్ సామాజిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదముంది. అంతేకాదు, బెంగాల్ ఎన్నికల ఫలితాలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో కూడా టెన్షన్ పుట్టిస్తున్నాయంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దీదీ ఓటమికి కారణం కేవలం బీజేపీ బలపడటమే కాదు, ఆమె ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కూడా ఒక ప్రధాన కారణమని సువేందు అధికారి లాంటి వాళ్లు వాదిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలం నుండి బీజేపీ కంటున్న కల ఈరోజు నెరవేరిందని వారు సంబరపడుతున్నారు. ప్రధాని మోదీ కూడా బెంగాల్ కమలం వికసించింది, ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి అని ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు కొంచెం సౌత్ వైపు వద్దాం. తమిళనాడులో దళపతి విజయ్ తన తమిళగా వెట్రి కళగం పార్టీతో ఒక ఊపు ఊపేస్తున్నాడు. సినిమాల్లో రౌడీలను కొట్టినట్లుగా పాలిటిక్స్లో ఉన్న దిగ్గజాలను క్లీన్ స్వీప్ చేసేస్తున్నాడు. అసలు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. 2009లోనే తన అభిమాన సంఘాలను ఒక తాటిపైకి తెచ్చి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలుచుకుని శాంపిల్ చూపించాడు. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంటూ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశాడు. విజయ్ తన సిద్ధాంతాన్ని అంబేద్కర్, పెరియార్ మరియు కామరాజు లాంటి మహనీయుల ఆశయాల చుట్టూ అల్లుకున్నాడు. డీఎంకేని రాజకీయ శత్రువుగా, బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా ప్రకటించి డబుల్ రైడింగ్ చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సెటైర్ వేయక తప్పదు. డీఎంకే వారసత్వ రాజకీయాలను విజయ్ టార్గెట్ చేస్తుంటే స్టాలిన్ అంకుల్ అంటూ ఆయన చేసే కామెంట్లు యువతను భలే ఆకట్టుకుంటున్నాయి. విజయ్ పెట్టిన మీటింగ్లకు 8 లక్షల మంది తరలిరావడం చూస్తుంటే తమిళనాడులో సినిమాలకున్న క్రేజ్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. అయితే ఈ గెలుపు ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం విజయ్ రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిపై సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు నటి త్రిష. త్రిష తన 43వ పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకొని నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలపడంతో కథ మొదలైంది. అక్కడ ఏదో జరుగుతోంది అన్నట్లుగా విజయ్ త్రిష పెళ్లి రూమర్స్ కూడా ఒకవైపు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలిచారు కాబట్టి ఒక సీటుకు రాజీనామా చేస్తే అక్కడ త్రిష పోటీ చేస్తుందని, ఆ తర్వాత ఆమె ఏకంగా డిప్యూటీ సీఎం అవుతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వెండితెరపై అలరించిన ఈ జోడీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా జతకట్టబోతుందన్నమాట. ఏది ఏమైనా తమిళ రాజకీయాల్లో త్రిష ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంకా విజయ్ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణమని హామీలు గుప్పించి ఆడపడుచుల ఓట్లను గట్టిగానే కొల్లగొట్టాడు. అవినీతి లేని పాలన అందిస్తానని, డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుస్తానని విజయ్ ఇస్తున్న వాగ్దానాలు వినడానికి చాలా బాగున్నాయి. కానీ అవి ఆచరణలో ఎంతవరకు సాధ్యమనేది పెద్ద ప్రశ్న. అస్సాంలో కూడా బీజేపీ 100కు పైగా సీట్లు సాధించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. మహారాష్ట్రలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ 2.18 లక్షల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించడం చూస్తుంటే పాత రాజకీయ నాయకుల కంటే వాళ్ల కుటుంబ సభ్యులకే ప్రజలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. మొత్తానికి 2026 ఎన్నికల ఫలితాలు మనకు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అది బెంగాల్లో బీజేపీ రూపంలో కావచ్చు, లేక తమిళనాడులో విజయ్ రూపంలో కావచ్చు. పాత సిద్ధాంతాలు, పాత ముఖాల కంటే కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలని తపించేవారిని ప్రజలు ఆదరిస్తున్నారు. కామ్రేడ్ల చివరి కోట అయిన కేరళలో కూడా కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సాధించిందంటే దేశవ్యాప్తంగా రాజకీయ గాలి ఏ దిశగా వీస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి చూస్తే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుంది? విజయ్ తమిళనాడును నిజంగానే ప్రగతి పదంలో నడిపిస్తాడా? త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి తన మార్కు చూపిస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజల నాడి పట్టుకున్నవాడే అసలైన నాయకుడు. ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాలి. మరి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీ రాష్ట్రంలో లేదా మీ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.